హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. మహిళలకు శుభవార్త. గవర్నమెంట్ నుండి ప్రతి నెల అర్హులైన మహిళలకు 2,500 వారి అకౌంట్లో అయితే జమ చేయబోతున్నారు. అలాగే చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. ప్రజాపాలన టైంలో ఈ మహాలక్ష్మి పథకాన్ని పొందడానికి అప్లై అయితే చాలామంది చేసుకున్నారు, కానీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. మరి ఈ అకౌంట్లలో మనీ ఎలా వేస్తారని చాలా డౌట్స్ అందరికీ అయితే ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎలా తీసుకుంటారు, అలాగే లిస్ట్ విడుదల ఎప్పుడు చేయబోతున్నారు, అలాగే ఈ పథకాన్ని పొందడానికి అర్హతలు ఏముండాలి, ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీరు కంప్లీట్గా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 6 పథకాలలో ఒకటైన ఈ మహాలక్ష్మి పథకం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పథకం ఎప్పుడు మొదలు పెడతారా, ఎప్పుడు అమలు చేయబోతున్నారా అని చాలా డౌట్స్ అందరికీ ఉన్నాయి. అలాగే బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ తీసుకోలేదు, లిస్ట్ ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అని చాలా డౌట్స్ ఉన్నాయి కదా. ప్రజాపాలనలో ఎంతోమంది ఈ మహాలక్ష్మి పథకాన్ని పొందడానికి అప్లై అయితే చేసుకున్నారు. ఆ అప్లై చేసుకున్న వాళ్ళందరి నేమ్స్ అయితే లిస్టు ద్వారా విడుదలైతే చేయబోతున్నారు. విడుదల చేసిన తర్వాత అర్హులైన మహిళల బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ తీసుకొని ప్రతి నెల 2,500 వారి అకౌంట్లో అయితే వేయబోతున్నారు. ఈ లిస్ట్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారు, ఈ పథకం అనేది ఎప్పుడు అమలు చేస్తారని చాలా డౌట్స్ అందరికీ ఉన్నాయి. ఈ మార్చ్లో ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు. ఈ మార్చ్లో ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు. అంతలోపే లిస్ట్ కూడా విడుదలైతే చేయబోతున్నారు. అర్హులైన వారికి ఈ లిస్ట్ విడుదల చేసిన తర్వాత ప్రతి నెల 2,500 వారి అకౌంట్లో అయితే జమ చేయబోతున్నారు గవర్నమెంట్. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.